హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివాన్ షేమాంష్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి, క్యారెట్ హల్వా. ఈ క్యారెట్ హల్వా చాలా సింపుల్, ఇంకా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రైనీ సీజన్లో మీరు కూడా ఈ క్యారెట్ హల్వా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రెసిపీ చేసుకోవాలంటే ముందుగా ప్యాన్ తీసుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఘీ అయితే యాడ్ చేసుకోవాలండి. అందులోనే నట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ క్యాష్యూ నట్స్ అయితే తీసుకున్నాను. ఇంకి లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇంకో బౌల్లో సెపరేట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 1/2 kg వరకు క్యారెట్స్ అయితే ఇలా తురుమైతే చేశానండి. ఇందుకు కూడా అదే ప్యాన్లో ఇంకో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఘీ యాడ్ చేసి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయాలండి. ఈ క్యారెట్స్కి మధ్యన కలుపుతూ ఒక 5 to 10 minutes వరకు అయితే ఫ్రై చేయాలి. 5 to 10 minutes తర్వాత ఇది ఇలా అయితే కనిపిస్తుందండి. ట్రాన్స్లూసెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయ్యాక ఇందులో 1.5 గ్లాస్ వరకు అయితే మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ అయితే కౌ మిల్క్ అయితే యూస్ చేస్తున్నాను. మిల్క్ యాడ్ చేశాక ఈ క్యారెట్స్కేమో ఈ మిల్క్లో బాగా అయితే కుక్ చేసుకోవాలండి. మిక్స్ చేస్తూ కుక్ చేయండి, లేదంటే కింద అంటిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ 5 minutes తర్వాత అయితే ఇలా బాయిల్ అవుతుందండి. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఈ స్టేజ్లోన 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకోండి. ఇంకో 5 minutes ఇలా కుక్ చేస్తే చూడండి, ఘీ అంతా ఇలా సెపరేట్ అవుతుందండి, మీద కనిపిస్తుంటుంది. ఈ స్టేజ్లోన మీరు బాగా మిక్స్ చేసి నట్స్ అయితే ముందుగా ఫ్రై చేసి ఉంచాం కదండి, అదైతే యాడ్ చేసేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ క్యారెట్ హల్వా ఇస్ రెడీ. ఇందుకు మీరు మీద నట్స్ వేసేసి సర్వ్ చేసుకుంటే చాలా డెలిషియస్ హల్వా అయితే రెడీ అండి. సో ఈ హల్వా అయితే రెడీ అయిందండి. ఇంకా మా హనీ కూడా అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారండి. సో లెట్స్ సీ మా హనీ బేబీస్ రియాక్షన్. మా హనీకి అయితే చాలా నచ్చిందండి ఈ హల్వా. సో మీరు కూడా ఈ హల్వా ట్రై చేయండి. ఇంకా మీకు ఎలా అనిపించిందో ఈ హల్వా కామెంట్ సెషన్లో షేర్ చేయండి మీ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.